కాంగ్రెస్ పార్టీతోనే కొంతమంది రైస్ మిల్లర్ల అక్రమదారుల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ చేయగా నిజంగా డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకుని రైస్ మిల్లర్లు అక్రమదారులైన వారికి సేఫ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు అనేది సస్పెన్స్ గా మిగిలింది. నూతన వచ్చిన ఇన్ఛార్జ్ కార్యదర్శి మాత్రం కోర్టు ఆర్డర్ ఉండడం వల్లే తాను బోర్ధన్ లారీని వదిలిపెట్టడం జరిగిందని సమాధానమిస్తున్నారు. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ సెక్రటరీ బార్ధన్ లారీని ఎలా వదులుతారు? అసలు కోర్టు ఆర్డర్ ఉందా? కేవలం లాయర్ నోటీస్ ఉంటే జడ్జిమెంట్ కాపీ లేకుండానే ఎలా వదిలిపెడతారని ఆయనపై చర్యలేవి అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అవినీతి బాగోతాలు బయటపడకుండా అవినీతి అక్రమదారులైన రైస్ మిల్ నిర్వాహకులకు సొంత గూటిలోనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది హెల్ప్ చేస్తున్నారని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. నిజామాబాద్ జిల్లా వర్ని మార్కెట్ కమిటీ గోడౌన్ గురించి ప్రధాన అంశం ప్రజల ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు చేసిన విమర్శల ఆధారంగా ఈరోజు మీడియా ముంగట చర్చ జరుపుకోవాల్సిన అవసరం, ప్రజలకు తెలియాల్సిన అవసరం మీడియా ద్వారా ఈరోజు వచ్చింది. కావున అసలు ఏం జరుగుతుంది, వర్ని మార్కెట్ కమిటీలో ఏం జరుగుతుంది? వర్ని మార్కెట్ కమిటీలో ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ 5 గోడౌన్లో నిల్వ ఉంచిన సిఎంఆర్ ధాన్యం ఎవరిది, ఏంది, ఏం లేదు, ఎలాంటి డీటెయిల్స్ లేవు, దానికి సంబంధించిన రెంట్ కూడా కడతలేరని, అదేవిధంగా 30 నుంచి 39 వరకు ఏదైతే రైస్ ప్రాసెస్ మోటార్లు పోవడం జరిగింది, ఆ మోటార్లు కూడా దానికి బాధ్యులు ఎవరు అనే కోణం మీద కాంగ్రెస్ పార్టీ దామిని నాగేశ్వరరావు గారు కానివ్వండి, నేమాని బుజ్జి కానివ్వండి, ఇంకో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా దీని మీద ఏం చేశారంటే అక్కడ పట్టుకోవడం జరిగింది. కన్సల్టింగ్ ఆఫీసర్లు చెప్పడం జరిగింది. మరి మంత్రి తుమ్మల నాగేశ్వర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి డైరెక్టర్ కానివ్వండి, పెద్ద హైదరాబాద్ నుంచి పెద్ద ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులున్న సెక్రటరీ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడమే కాకుండా మరి 5 గోడౌన్లను సీజ్ చేయడం జరిగింది. ఇది ఏం జరిగింది అసలు? దామినేని నాగేశ్వర గారు కానివ్వండి, నేమాని బుజ్జి కానివ్వండి, కొంతమంది రైతులు కానీ ప్రజల ద్వారా వచ్చిన విమర్శల ఆధారంగా ఈరోజు మీడియా ముంగట చెప్తున్నది ఏంటంటే, ఏదైతే ఖరీఫ్ కానీ రబీ సీజన్లో ప్రభుత్వం రైస్ మిల్లకు రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం 60% కింటాకు 65 కిలోల ధాన్యం పట్టి ఇవ్వాలనే షరతుల మీద ధాన్యం పంపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ధాన్యము రైస్ మిల్లకు అలాట్ చేస్తే రైస్ మిల్లర్లు అట్టి ధాన్యాన్ని ఏం చేశారంటే కొంతమంది అమ్ముకుంటారు, అప్పటికప్పుడే అమ్ముకుంటారు ఎక్కువ రేట్లకు. కొంతమంది ఏం చేస్తారంటే నిల్వ ఉంచుకుంటారు. నిల్వ ఉంచుకున్నాక అది ఏం చేస్తారంటే నిల్వ ఉంచుకున్నాక రేటు వచ్చినాక వాటిని ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు అన్నమాట. ఇది జరుగుతుంది. అయితే ఏదైతే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వీరు ఈ విధంగా ధాన్యం అమ్ముకుంటే మళ్ళీ ఎఫ్సీఐకి పంపాలంటే ఈ రైస్ మిల్లర్లు ఏం చేస్తారంటే గ్రామీణ స్థాయిలో కొంతమంది బ్రోకర్ల ద్వారా ఏదైతే పంపిణీ చేసిన ధాన్యం రీసైక్లింగ్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే పోగు చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రైస్ మిల్ తరలించి ఎఫ్సీఐకి పంపిస్తారన్నమాట. మరోవైపు ఏం చేస్తారంటే యూపీ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానివ్వండి, మహారాష్ట్ర తక్కువ రేటుకు నాణ్యత లేని బియ్యం తీసుకొచ్చి ఎఫ్సీఐకి ఇస్తారన్నమాట. కానీ ఏదైతే కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లో మిల్లింగ్ చేసి కింటాకు 60 కిలోలు పంపిణీ చేయడం జరిగదు. ఈ విధమైన దాంట్లో కోట్ల రూపాయలు దండి కొడుతూ ఈరోజు రైస్ మిల్లర్లు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లర్లు పట్టి ఇవ్వకుండా దాన్ని వర్ని మార్కెట్ కమిటీ గోడౌన్లో నిల్వ ఉంచారు. యాక్చువల్గా వర్ని మార్కెట్ కమిటీ గోడౌన్లో నిల్వ ఉంచేది ఎవరు? రైతుల ద్వారా ఉంచుకోవాలా, రైతుల ధాన్యం. కానీ వీరేం చేశారు? రైస్ మిల్లర్ని ఉంచుకున్నారు. సరే, రైస్ మిల్లర్లు ఏ రైస్ మిల్లు, ఏం పేరు, ఇవేమి లేదండి. సిఎంఆర్ ధాన్యం ఉంది, కానీ ఎవరిది అనేది లేదనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు చెప్పిన విమర్శల ద్వారా మీడియా ముంగట తెలపడం జరుగుతుంది. ఈ విధంగా ధాన్యం అనేది మీరు ఏం చేశారంటే అక్కడ నిల్వ ఉంచడం జరిగింది. 5 గోడౌన్లో నిల్వ ఉంచడం జరిగింది. అయితే ఈ 40 కేజీల ధాన్యము వీళ్ళు బయట ఏం చేస్తున్నారంటే ఈ రైస్ మిల్లర్లు ఏదైతే 70 కేజీల బార్దం తీసుకొచ్చి 40 కేజీకి 70 కేజీలు మార్చి బయట విత్డ్రా చేస్తున్నారు. అంటే 40 కేజీల బ్యాగ్ తీసుకెళ్తే పట్టుకుంటారు, లేకుంటే సీజ్ అవుతారు అనే ఉద్దేశంతో ఆ 40 కేజీల బ్యాగ్ను 70 కిలోల బ్యాగులో పెట్టి ఇట్లా సప్లై చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఆ మార్కెట్ కమిటీ గోడౌన్లో ఉన్న ధాన్యం ఎవరిది అనేది ఇప్పటికీ తెలియదు. అంటే బినామీగా, అంటే ఈ విధంగా ఎవరిది ఏమిటి అని తెలుసుకోకుండా మార్కెట్ కమిటీ కార్యదర్శి కానివ్వండి కానీ చైర్మన్ కానీ పెట్టడం ఎంత అవివేకం అనేది మండిపడుతున్నారు.
అదేవిధంగా మోటార్లు పోయిన ఉద్దేశంలో శ్రీనివాస్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ వరకు ఓకే. చైర్మన్ లేడు కాబట్టి చైర్మన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ ఉంటే సస్పెండో లేకో వాళ్ళ మీద కేసు అవుతుండే. ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు బుజ్జి కానీ మళ్ళీ అదేవిధంగా దామిని నాగేశ్వర్ కానీ ఈ విధంగా కొన్ని వాళ్ళు ఈ బార్దాన్ లారీని పట్టేయడం జరిగింది. అయితే వారి ద్వారా వచ్చిన ఆరోపణ ఏంటంటే ఏదైతే బార్దాన్ లారీ పట్టుకోవడం జరిగిందో ఆ లారీ ఎవరు ధాన్యం తీసుకోవడానికి వచ్చిందని సరిగా లేదు. అయితే దాని మీద సంబంధిత శాఖ అధికారులు కేసు పెట్టలేదని చెప్తున్నారు. మరి అది ఏ విధంగా వదిలిపెట్టారు? ఇప్పుడు కొత్తగా వచ్చిన సెక్రటరీ ఏమంటారు అంటే కోర్టు నుంచి నాకు కోర్టు ఆర్డర్స్ వచ్చింది కాబట్టి నేను వదిలిపెట్టినా అని సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళేం చెప్తున్నారు అంటే రైతులు కానీ ప్రజలు కానీ దామిని నాగేశ్వర్ కానీ బిజ్జన కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఏ విధంగా వదులుతారు? బాధకు సంబంధించిన లారీ ఎవరిది ఏమిటి ఎవరు ధాన్యం తీసుకోవడానికి వచ్చినప్పుడు అది చోరీ కిందకి వస్తుంది. చోరీ కిందకి వచ్చిన ధాన్యం కంటిన్యూ చోరీ కింద వచ్చిన ధాన్యం లారీని పట్టుకోవాల్సింది పోయి దానికి సీజ్ చేయాల్సింది పోయి దాని మీద కేసు చేయాల్సింది పోయి వదిలిపెట్టడం వెనుక కొంతమంది నాయకులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై వారి ద్వారా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని ఏదో ఒకటి సృష్టించి దాన్ని వదిలిపెట్టారు అనేది ప్రధాన ఆరోపణ. మరి ఇప్పటికీ 5 గోడౌన్లను ఆఫీసర్లు సీజ్ చేశారు. 5 గోడౌన్లో ఉన్న బినామీ సిఎంఆర్ రైస్ ఎవరివి ఇంకా ఇప్పటికీ తేలలేదు అనేది ప్రధాన ఆరోపణ. ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగింది. 3 రైస్ మిల్లర్లు దీనికి ప్రధాన కారణం అనేది బయట చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు సెక్రటరీ గారు ఏమంటారంటే నాకు ఆర్డర్ ఉంది కాబట్టి వదిలిపెట్టారని చెప్తున్నారు. కానీ వీళ్ళేమంటారంటే నాగేశ్వరరావు గారు కానివ్వండి, రైతులు కానివ్వండి, బుజ్జన కానీ ఈ చోరీ కింద వచ్చిన బాధల లారిని ఏ విధంగా వెళ్తారు? దాని మీద కేసు ఎందుకు చేయలేదని మీరు ఆరోపణ చేస్తున్నారు. ముమ్మాటికి ఈ కొత్త సెక్రటరీ కూడా అది వదిలిపెట్టడం తప్పని వాళ్ళు అంటుంటే సెక్రటరీ మాత్రం నాకు కోర్టు ఆర్డర్స్ వచ్చింది కాబట్టి నేను వదిలిపెట్టానని చెప్తున్నది. అయితే దీని మీద ఏంది అసలు చోరీలో భాగంగా ఉన్న బాధల లారిని ఏ విధంగా వెళ్తారని వీళ్ళు చెప్తుంటే కోర్టు ఆర్డర్ ఉందని మళ్ళీ మా రైస్ మిల్ మా మార్కెట్ కమిటీకి సంబంధం లేకుండా ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్స్ ఉంది కాబట్టి నేను వదిలిపెట్టానని సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ విధమైన బాధల లారీ వదిలిపెట్టడం వల్ల దానికి కారణాలు ఏమిటి? దాంట్లో 5 గోడౌన్లలో నిల్వ ఉంచిన సుమారు 50 లోడ్ల సిఎంఆర్ ధాన్యం ఎవరిది ఏమిటి? ఇప్పటికీ ఎందుకు దాని యొక్క వివరాలు తెలుసుకోలేకపోతున్నారు? మినిమం 50 లోడ్లు అంటే ఒక్కొక్క లోడ్లో 400 బస్తాలు 600 బస్తాలు ఆ విధంగా ఉంటాయి.